ఒక గొప్ప సగర్వంగా చెప్పుకునేది ఎప్పటికీ అర్థం కానిది అద్భుతమైన విషయం ఏంటో తెలుసా వెంకటేశ్వర స్వామి గురించి? గురుగారు కాశీ మీద గౌరంగజేబు దాడి చేశాడా? అవును కాశీ టెంపుల్ని కూల్చేశాడా? అవును దాన్ని తీసుకెళ్లి ఆ లింగాన్ని జ్యోతిర్లింగాన్ని తీసుకెళ్లి బావిలో పడేసి వచ్చిందా? పడేశారు. జ్ఞానవాపి మసీద్ అని వాడు కట్టాడా? అవును కృష్ణ జన్మస్థానంలో వాడు కృష్ణ మందిరాన్ని కూల్చేశాడు, అక్కడ మసీదు కట్టాడు. ఇప్పుడు మనం జరుగుతున్న సోమనాథేశ్వరుడు కూడా అంతే. అక్కడ సోమనాథ్లో జరిగిందా? సరే, అంతకు ముందే వీళ్ళ వాడి ముత్తాత ఔరంగజేబుకి ముత్తాత తాత వాడు బాబరు అయోధ్యలో గుడి కూల్చేశాడా? అవును కొన్ని వేల గుళ్ళు కూల్చేశారా? ఎక్కడ పడితే అక్కడ వాటి చోట మసీదులు కట్టారా? అవును గుడి అని కనపడితే దాన్ని నేలమట్టం చేశారా? చేశారు. సోమనాథ్ మీద ఎన్ని దాడులు చేశారు? అవును ఇన్ని దాడులు చేసినా అందరికన్నా కిరాతకుడైన ఔరంగజేబు హయాంలో కూడా తిరుపతి జోలికి రావడానికి ఎవరికి దమ్ము లేకపోయింది. ఎట్టొచ్చింది ఇది చూడండి. ఇన్ని గుళ్ళ మీద దాడి జరిగి దీని మీద దాడి ఇదేమో ఎక్కడో అడవిలో ఏం లేదు, కొండ మీద ఉంది. కొండ మీద ఉంది, అందరికీ తెలుసు. వాళ్ళందరికీ ముళ్ళు మండుతుంది కదా. అప్పటికే ఇది మోస్ట్ పాపులర్. అవును మా చిన్నతనంలో కూడా డోలీలు ఎక్కి పైకి పోయేవాళ్ళండి. అవును తెలుసు. మనుషులు మోసేవాళ్ళు, ఆ డోలీలో కూర్చోవాలి, కొండంతా ఎక్కించేవాళ్ళు. అయినా సరే మొక్కుకొని వెళ్ళేవాళ్ళే ఎప్పటి నుంచో వస్తుంటే. అటువంటివన్నీ జరుగుతున్నప్పుడు ఆ గుడి మీద వాళ్ళకి అక్కసేదలు ఉంటే కాశీ నెలైతే కూల్చారు, దీన్ని కూల్చాలి కదా. అవును హైదరాబాద్ అనేవాడు వచ్చినాడు, వాడు జైపోయి వాటి నుంచి అంటే వాడు రావటానికి వచ్చిన వాళ్ళు కూడా పారిపోతారు. ఎవరికి రాగా. ఒక పుస్తకంలో చదివాను గురుగారు, వాళ్ళు ఇది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మెట్లు ఎక్కుతాను చూడండి, ఆ మెట్లు అలిపిరి మెట్లు ఎక్కే వరకు వచ్చి దండయాత్రకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే వాళ్ళకి మన దేవుడు టెర్రర్ పుట్టించాడు. దరిదాపుల్లోకి రాకుండా దైవశక్తి తరిమిస్తే వెళ్ళనివ్వలేదు అసలు. యాక్చువల్లీ అటువంటిది గొప్ప చరిత్ర ఉన్నది అని అంటే మనందరికీ ఒళ్ళు పులకరించదు. వెంకటేశ్వర స్వామి భక్తులందరూ సంతోషించరు. అట్లాంటి చోట ఆ దేవుడి పవిత్రతను కాపాడాల్సినటువంటి ఈటీటీడీ వాళ్ళు మా దేవుడి మీద మా గుళ్ళో ఆవులను కోసారయ్యా, మేము పుష్కరిణి మనుషులను చంపారయ్యా, ఇది చంపారయ్యా, మా కింద గోవిందరాజ స్వామి గుడి మీద దోచేసుకున్నారయ్యా అని వాడు చెప్తాడా? ఇంకోటి తప్పులను ప్రచారం చేస్తారండి.